వైభవ్ జనరల్గా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ప్రీవియస్గా చాలా వచ్చినాయి. మరి ఇందులో ఉన్న కొత్తదనం ఏంటి? నీకేంటి కొత్తదనం ఏమనిపించింది? కుట్టి చేతాను సినిమా వచ్చింది చిన్నప్పుడు తెలుగులో కూడా. పుట్టి చైతాన్ వచ్చింది, అల్లావుద్దీన్ అద్భుత దీపం వచ్చింది, ఇది తెలుగు తమిళ్లో వచ్చింది, తెలుగులో వచ్చినాయి, అన్నిట్లో వచ్చింది. అన్నిట్లో వచ్చినాయి. ఇదేంటంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ప్రభుదేవ భూతం భూతంలో సార్ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఒక కిడ్ కి భూతానికి జరిగిన ఒక విషయమే సినిమా అంతా. ఆ పాత సినిమాలు తీసుకుంటే కిడ్స్ ఆ భూతం ఆ జీని వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఇదే ఉంటుంది. దీంట్లో కొత్తగా ఏంటంటే ఒక ఫుల్ ఫ్యామిలీకి ఆ భూతం అటాచ్ అయిపోతుంది. ఓకే, అది ఆ భూతం వచ్చింది నా వల్లే, బట్ ఆ భూతం టోటల్ ఫ్యామిలీకి అటాచ్ అయిపోయి ఆ ఫ్యామిలీ కోసం పనిచేస్తుంది అన్నమాట భూతం. ఇప్పుడు భూతంకి ఏం కావాలని చెప్పి అడిగితే ఆ భూతానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఓకే, ఒక 100 years 200 years బ్యాక్ ఫ్యామిలీని మీట్ చేయకుండా ఆ దీపంలోనే ఉంటుంది. సో ఆ భూతంని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి పంపించడమే లాస్ట్ ఒక హాఫ్ రౌండ్ ఆఫ్ ద ఫిల్మ్. బాగా అది ఇంట్రెస్టింగ్ గా సీజీ విషయాలు, ఆ భూతానికి చిన్న కొడుకు, మొత్తం ఎమోషనల్ డ్రామా. ఓకే ఓకే ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మీరు అన్నట్టు జీనీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యారెక్టర్కి మునీష్ని సెలెక్ట్ చేయటం అనేది, అంటే తను ఇప్పుడు బిజీ ఆర్టిస్టు, మంచి క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ తమిళ్లో, కానీ తెలుగుకి వచ్చే తల్లికి అంత పరిచయం లేని వ్యక్తి కదా. సో తెలుగులో ఎలా ఉంటుంది? డెఫినెట్గా మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. సో ఆ భూతల్లాగా బిహేవియర్ అన్నీ ఇప్పుడు ఆడియన్స్ చూస్తే ఈయన ఒక తమిళ ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ ఉండదు. ఒక భూతం కొత్తగా మేబీ దీని తర్వాత ఈయన తెలుగులో కూడా రావచ్చు. ఇప్పుడు మన వీటీవీ గణేష్ గారు అన్ని తెలుగు సినిమాలు చేస్తున్నట్టు, అది ఈ సినిమా తర్వాత కూడా మేబీ ఆయన బాగా ఎక్కువ ఫాలో చేయొచ్చు తెలుగు సినిమాలు. ఓ భూతం కరెక్ట్గా ఉంటుంది. ఆయన మంచి ఒక 6'2" హైట్, వెయిట్గా ఉంటాడు. చూస్తే ఒక మంచి జీని భూతం దిగినట్టే ఉంటుంది. ఓకే.